భూ సంబంధంగా ఒక మనుషుడు ఎవరో అని తెలిస్తే ఆయన్ని ఘనపరచాడు, లేచి నిలబడతాము. భూ సంబంధంగా ఒక వ్యక్తి ఎవరో అని తెలిస్తే ఆ వ్యక్తికి 2 చేతులు జోడించి నమస్కరించకుండా ఉండలేము. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమందికి ప్రభు ఎవరో తెలియదు. కొంతకాలంగా మందిరానికి వస్తారు, వెళతారు. వాళ్ళ జీవితాల్లో చేతులు జోడించి వందనాలు చెప్పే బతుకు లేదు. నీరుగారిన బ్రతుకులు అవి. అలాగే ఎవరైనా ఉన్నారు ఇక్కడ లేఖనంలో మనం చదువుకున్నాము. పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణ్ణి ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన సమాధానకర్త. ఎట్లాంటి అనుభవం అండి ఏంది. ఈయన పామరుడు, చదువు లేనివాడు, విద్య లేని విహీనుడు. ఈ సీమోన్ అనే వ్యక్తి చేపలు పట్టుకునే జాలరి. కానీ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మని యొక్క సహాయం మేరకు అనేక పుస్తకాలు, పేతురు రాసిన పత్రిక 1ది 2వది అని రాయగలిగినాడు. ఆయన నిలబడి వాక్యం చెప్తే కొన్ని వేల మంది ఒక రోజున, కొన్ని వేల మంది మరొక రోజున అయ్యి దృష్టాంతంగా 1-2 మాత్రం రాశారు. ఎన్ని లక్షల మంది రక్షింపబడ్డారో ఆయన కాలంలో. శిష్యుల్లోనే అగ్రగణ్యుడు అంటాం, మొదటి వ్యక్తి. అందుకే అతని పేరు మొదట రాస్తారు. అట్లాంటి వ్యక్తికి దేవుడు ఎవరో తెలీదు. తెలిసిన తర్వాత 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటున్నాడు. ఆయన నాకు ప్రభు అయినాడు, నాకు దేవుడు అయినాడు. యేసు ప్రభు అని దేవుడిని గానపరుస్తున్నాడు. ఒక మీటింగులో ఒక ఇంటికాడ, ఇది కైసర్ అనే ప్రాంతము, పట్టణమో గ్రామం మనకు అక్కర్లేదు, కైసర్ అనే ప్రాంతంలో ఒకరి ఇంటికాడ, శతాధిపతి ఇంటికాడ వాక్యం చెబుతూ, అనేక అధ్యాయం అంతా కూడా వాక్యం చెబుతూ నిలబడిన ఆ సందర్భ ప్రసంగం ఇది. దేవుడు పక్షపాతి కాదు. ఈ లోకంలో అధికారం కావాలంటే, ఎమ్మెల్యేగా నెగ్గాలంటే, ఎంపీగా సీటు కావాలంటే అక్కడ 100 సార్లు ఆ మనుషుడు, పైనున్న మనుషుడు, పార్టీ అధినేత అనే మనుషుడు ఏ వర్గానికి చెందినవాడు, ఈ వర్గానికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, సామాజిక వర్గం చూస్తాడు, డబ్బు చూస్తాడు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టగలడు, 100 కోట్లు ఆ ఎలక్షన్ రోజు ఖర్చు పెట్టగలడం, ఇన్ని చూస్తారు అక్కడ సీట్ ఇవ్వటానికి. కానీ ఇక్కడ ఆయన మన ప్రభువుగా కలిగి ఉండటానికి ఏ మాత్రము క్రయం చెల్లించక్కర్లేదు. ఆయనది విశ్వాసం ఉంచితే చాలు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించు. ఈ అనుభవం కూడా అంటే, ఎప్పుడైతే దేవుని యందు భయం వస్తుందో, తల్లిని సన్మానిస్తాను, తండ్రిని ఘనపరుస్తాను, నేను ఇలాగున మిగిలిన మరికొన్ని పనులు చేస్తాను. పెద్దవాడైతే వందనాలు చెప్తాను. ఎదుటికుండా ఉన్న వ్యక్తికి అక్కర్లేదు అనికి దౌర్భాగ్య స్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు, మనసాక్షి చచ్చిపోయిన వాళ్ళు. హృదయం నిండిన దాటి నోరు మాట్లాడుతుంది. హృదయంలో గనక దైవికమైన లక్షణం ఉంటే మనము వందనాలు చెప్పకుండా ఉండలేము. ఆ భాషలో నమస్కారం అని చెప్పకుండా, లోక భాషలో నమస్కారం చెప్పకుండా ఉండలేము. చిన్నలను దీవిస్తాం, భుజం మీద చెయ్యేసి తడుతాం. పెద్దలను, ఇక్కడ దైవ భయము ఉన్న మనుషుడు ఆటోమేటిక్గా
హీ కమ్ అవుట్ ఆఫ్ ద ఈవిల్స్. భయమునందు భయభక్తులు గలవాళ్ళు ఇలాగ ఉంటారని సామెతల గ్రంథము, కీర్తనల గ్రంథంలో ఉన్నాయి, రాయబడి ఉన్నాయి లేఖన భాగాలు. భయభక్తులు గలవాడు చెడుగును అసహించుకొను అని ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయనకు భయపడితే వాడు దేవుని బిడ్డగా మారిపోతాడు. దేవునికి భయపడే వ్యక్తి. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు సర్వాంతర వ్యామి, సర్వాధికారి, సృష్టికర్త అని తెలిసిన తదుపరి, ఆయన నన్ను పుట్టించినవాడు అని తెలిసిన తదుపరి ఈ భయము, ఆ గ్రహింపులోకి వస్తాం. ఆయన ఎవరో అని తెలిసిన తర్వాత ఆయనకి నమస్కరిస్తాం, భయపడి చెడు నుంచి బయటకు వస్తాం. రెండవది, నీతిమంతులుగా చేయబడతాం. మూడవది, మనము దేవుడు అనుగ్రహించే సమాధానం పొందుతాం. నాలుగవది, మన హృదయంలో ఆయన్ని ప్రతిష్ఠించుకుంటాం. ద ఫస్ట్ ప్లేస్ అండ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇన్ ద హార్ట్. మన హృదయంలో మొదటి స్థానము, కేంద్ర స్థానము ఎవరికి? అమ్మకు కాదు, బాబుకు కాదు, భార్యకు కాదు, భర్తకు కాదు, దేవుడు. అటుపైనే మిగిలిన వారు ఎవరైనా కానీ. కాబట్టి ప్రియులారా, అందుకే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా అతను ఉన్నాడు. అట్టి వారికి ఆయన సమాధానం అనుగ్రహించే ప్రభు. ఇక్కడ ఇదే అధ్యాయం 43వ వచనంలో చదువు. ఆయన యందు విశ్వాసముంచి వాడెవడో వాడు ఆయన నామం మూలంగా పాప క్షమాపణ పొందును. దైవ భయము కలిగి ఉండటం ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని, పాపులను రక్షించడు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది అనే గ్రహింపులోకి వస్తాం మనం. ఐఎమ్ ఏ సిన్నర్, పాపిని. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు పాపభూష్టమైన వ్యక్తులమే. అధికులు, అధములు అనే తేడా లేదు, అందరూ ఈ కోవకు చెందిన వాళ్ళే. ఎప్పుడైతే ఆయనందు విశ్వాసం ఉంచుతామో, అదే ఇందాక చదువుకున్నాం మాట ఏంటంటే 35వ వచనంలో ఆయనందు భయం ఏర్పడుతుంది మనకి. ఆయనకు భయపడి అంటే దాని అర్థం అది. ప్రియుడా, ప్రియ సహోదరి, యేసు ప్రభు మనల్ని రక్షించడానికి భూలోకానికి వచ్చినారు. ప్రాణం పెట్టినంతగా తగ్గించుకున్నారు. శిలువ మరణానికి తను తాను అప్పగించుకున్నారు. ఇది అర్థం కాదు, ఇది అర్థం కాదు. మానవ జాతికి అర్థం కాదు, మన దేశంలో ఉన్న ప్రజలకు అర్థం కాదు, మన కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి అంతకంటే అర్థం కాదు. వంశ పారంపర్యమైన లేక పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన, పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు కలిగి ఉన్నారు. రక్షింపబడిన వాళ్ళు దాంట్లో ఉన్నారు. వాళ్ళకు కన్నులకు అంధత్వం ఉంది. యుగ సంబంధమైన దేవత వాళ్ళు మనోనేత్రం మూసేసింది. కానీ ఆ కృపగల దేవుడు మనల్ని దర్శించాడు కాబట్టి మనం వెలుపలికి రాగలిగినాం. 43వ వచనం ప్రకారం మన జీవితాలు ధన్యమైనవి. అందుకే ఇప్పుడు ఇక్కడ 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ, కులానికో, మతానికో, ప్రాంతానికో, భాషకో ఆయన చెందినవాడు కాదు. సృష్టి అంతటికీ ఆధారభూతుడు, సర్వాధికారి అయిన ప్రభు. భాష ఏదైనా, రంగు ఏదైనా, నీ ఆర్థిక స్థితి ఏదేమైనా కానీ, లాజరుకు ఆయన దేవుడిగా ఉన్నాడు. గొప్ప ధనవంతుడైన సొలొమోనుకు కూడా ఆయన దేవుడిగానే ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రభు ఎంతగా మనల్ని ప్రేమించాడండి.
మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళతో స్నేహం చేయరు కదా మనం. ఎవరు స్నేహం చేస్తున్నావు? నీతో వచ్చే కుర్రోడు ఎలాంటి వాడురా? 8th క్లాసో 9th క్లాసో నువ్వు చదువుతున్నావు. అతని తీరు అమ్మకు కానీ బాబుకి కానీ నచ్చకపోతే మనం మన బిడ్డని ఆ బిడ్డతో కలిసి ఉండనివ్వలేము. కానీ వింత ఏమిటంటే దేవాతి దేవుడికి మనకి తెలుసు, ఆ నీ బిడ్డతో ఉండే, నీ కొడుకు కూతురుతో ఉండే మరొక బిడ్డ గురించి కొద్దిపాటిదే నీకు తెలుసు, అంతరంగం తెలీదు. దేవుడికి అంతా తెలుసు కదా. అంతరంగములను పరిశీలించే దేవుడైన అంతరంగమును సహితం చూడగలడు. ఎన్ని సంవత్సరాలు కాపురం చేసినా కానీ అర్థం కాని భార్య భర్తలు ఉంటారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉందండి అంటారన్నమాట. ముచ్చట పడతారు ముందులో, తర్వాత మూలుగుతూ ఉంటారు, సనుగుతూ ఉంటారు. కాబట్టి ప్రియుడా, దేవుడు మన స్థితిని చూడగలిగి కూడా మనతో స్నేహం చేయటానికి ఇష్టపడినాడు. ఆకాశం మహాకాశం విడిచిపెట్టాక ఇష్టపడినాడు. మరణించడానికి ఇష్టపడినాడు. ఆ ఆధిక్యతను విడిచిపెట్టడం కాదు, మరణించడానికి కూడా ఇష్టపడినాడు. ఏ మరణం? శాపగ్రస్తమైన మరణం. చిన్న మాట మన పిల్లలే పడరు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లలే పడరు, మొరేస్తారు, భయపడతారు. 15 ఏళ్ళు వస్తే వాడికి భయపడతారు, అంతే, తిరుగులేదు. ఇంకా చాటును మాట్లాడతారు, నా బిడ్డకి చెప్పండి అన్న అంటారు. ఇలాంటి తల్లులు చాలామంది నాకు తెలుసు. అయితే ప్రియులారా, అలాంటిది మన యొక్క నైజం. అయితే దేవుడు ప్రేమస్వరూపైన దేవుడు మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టి మనల్ని రక్షించినాడు. కాబట్టి ఆయన మనం ఆరాధించాల. 43వ వచనం ప్రకారం 35, 36 వచనాల్లో ఉన్న గ్రహింపుతో నీతిగా చేయబడ్డాము, సమాధాన అనుభవంలోకి వచ్చాము. మనం నీతిగా నడుచుకునే భాగ్యం ఇచ్చాడు. లూకాసు వార్తలో 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. చాలు. అక్కడ మనకు అపోస్తల కార్యాలు కనిపించిన వ్యక్తి, ఇక్కడ ఉన్న వ్యక్తి కూడా వేరు సమయాలు ఇవి. పేతురు అది చూసి, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను ప్రభువును చూసినప్పుడు మన నైజము, మన యొక్క స్థితి అర్థమవుతుంది. మనం చెప్పే మాట ఈ మాటే చెప్తాం. ఈ మాట చెప్పకుండా ఉండలేము. మనం ఎప్పుడైనా సరే మోకరించినప్పుడు ఈ మాటతోనే ప్రారంభించాల. ఆరాధనలో ఆరాధన మాటలు వస్తాయి. ప్రార్థనకు ఎప్పుడు మోకరించని ఈ మాటే కావాలి. నీవు ఆయన దగ్గరికి వచ్చేలేపుడు ఎన్ని మార్లు నీ తలంపుల ద్వారా నువ్వు చెడిపోయి ఉండొచ్చాము, నీకు దేవునికి ఆయాస్కరమైన జీవితం ఉండొచ్చాము. అందుకే దేవుడు అంటాడు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము అది కూడా ఆయాసమే కలిగిస్తుంది. అమ్మ గురించి నాన్న గురించి కనుక మనం ఒక విషయం చెప్పామనుకోండి, ఇంతేరా, నన్ను ఇంతకాలం పెంచితే నిన్ను ఇంతేనా అర్థం చేసుకున్నావు అంటారా? అనరా? ఇంతేనా అర్థం చేసుకున్నావు నన్ను నువ్వు అంటే? ఒక తలంపు తక్కువ చేస్తూ ఏమైనా మాట్లాడితే, కొడుకు కానీ కూతురు కానీ, ఇంతేనా అర్థం చేసుకున్నావు నన్ను? ఎంతగా నొచ్చుకుంటారో తెలుసా? ఎవరు? అమ్మ, బాబు. ఇక్కడ
చూడగానే యేసు ఎవరో అర్థమైంది. చూడగానే తన బ్రతుకేంటో తనకి అర్థమైంది. మనం అర్థం చేసుకోలేకపోవచ్చు అమానాలని. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కానీ చులకనగా ఉంటుంది పిల్లలకి తల్లిదండ్రులు అంటే. కానీ దేవుని పట్ల దేవుణ్ణి చూసినప్పుడు నేను పాపాత్ముడు ప్రభా. అందుకే పేతురు ఆ సమయంలో ఆరాధన చేస్తున్నాడు. ప్రభా నన్ను క్షమించినందుకు. అక్కడ మత్తయి సువార్తలో ఆయా చోట్ల ఉంటాయి, లెక్కలేదులేండి. ఆ 4వ అధ్యాయంలో సిమోను పేతురు, తన సహోదరుడు ఆంద్రేయ, యాకోబు మరియు యోహాను, ఇలాంటి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు కూడా చూసినప్పుడు ఇదే ఫీలింగ్ ఆయనకి, ఈ అనుభవం వచ్చింది. నీకే అనుభవం ఉందో యేసు ప్రభు అంటే? నువ్వు రక్షింపబడ్డావా? మారు మనసు పొందావా? యేసు ప్రభుని చూసే కళ్ళు ఉన్నాయా నీకు? కాబట్టి ఆయన చూసే వ్యక్తిగా ఉంటుంటే మనం గర్వించలేము. మన మాటలు గర్వపు మాటలు రావు. ఒకళ్ళు వచ్చినా తిరిగి పశ్చాత్తాపడటం అనేది జరుగుతుంది. దేవుని బిడ్డవైతే నువ్వు ఇలాంటి హంబుల్ మాటలే, చిన్న పెద్ద భేదం తెలుస్తుంది నీకు దేవుని బిడ్డవైతే. కాబట్టి పేతురు దైవ భయం కలిగి ఉన్నాడు. దేవునికి దగ్గరికి వచ్చినాడు, పాపం నుండి విడుదల పొందినాడు, లోకాన్ని నుంచి విమోచింపబడ్డాడు. పేతురు దేవుడిని ఆరాధిస్తున్నాడు. నీకు కూడా మన బ్రతుకుల్లో కూడా ఇట్లాంటి అనుభవం ఉండుంటే మనం కూడా ఆరాధన చేద్దాం. ప్రభు అయిన దేవుణ్ణి ఆయన ప్రభువుగా కలిగి ఉన్నాము కాబట్టి ఆయన ఆరాధన చేసుకుందాం. 2వ మాట చూద్దాం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 18వ వచనం. చాలు. ఇక్కడ 18వ వచనంలో వేరొక వ్యక్తిని చూస్తున్నాం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసము పొందెను. కాబట్టి దేవుని చూడలేని మనుషుడు ఇక్కడ కూడా ఉన్నాడు. అర్థం చేసుకోలేని మనుషుడు ఇక్కడ కూడా కనిపిస్తున్నాడు మనకి. అందుకే సంఘాన్ని హింసించేవాడిగా ఉన్నాడు అని ఇదే అధ్యాయంలో ఉంది. 2వ వచనం 9:2. మొదటి వచనంలో శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు అలాంటి మనుషుడు దేవుడు యొక్క భయం లేనివాడు. దేవుడంటూ అంటే ప్రభువుని నమ్ముకున్నామంటూ కొందరు కూడా ఇలాగ అంటున్నారు. ప్రశాంత్ కుమార్కి కూడా ఈ అనుభవాలు ఉన్నాయి, బెదిరించే వాళ్ళ యొక్క అనుభవాలు ఉన్నాయి. హేళన చేస్తున్నారు. ఈ మనుషుడు ఎవరైతే సౌలైన మనుషుడు కూడా అదే పని చేశాడు. అలాంటి మనుషుల మధ్య నీవు నేను ఉన్నాము లోకంలో. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాడు, ఇంకో కొంతమందిని చంపాలని, బంధించాలి, జైల్లో వేయాలి. ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా అదే జరుగుతుంది తెలుసా? మూడవ వచనంలో గొప్ప వెలుగు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు కాంతి చూడలేము. ఒక మనుషుడు చూడలేడు, అందుకే కింద పడ్డాడు. అకస్మాత్తుగా కింద పడ్డాడు. అకస్మాత్తుగా రావటం కాదు, అకస్మాత్తుగా కింద పడ్డాడు, నేల మీద పడ్డాడు. దేవుడు నీకు విరోధి అయితే నీ వేపాటివాడు. డబ్బు కానీ, ధనము కానీ, బలము కానీ ఏపాటిది. చాలా
బలిమి కలిగిన వ్యక్తి, మనుషుడు, ఆ మనుషుడు కానీ కింద పడ్డాడు. 4వ వచనంలో నేల మీద ఉండి అప్పుడు అతడు చదువు ఒక స్వరము, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించిన ఒక స్వరము. ఒకటి అకస్మాత్తుగా ఒక వెలుగు చూశాడు, రెండవది దేవుని యొక్క స్వరం. ఈ రెండు శక్తివంతమైనవి. ఆ రెండు మనల్ని సంధించినవి, మనలో కూడా కార్యం జరిగింది. ఇవి ఎవరిని సంధిస్తాయో, వెలుగు, స్వరం అనగా వాక్యం, వాళ్ళలో కార్యం జరుగుతుంది. ఇక్కడ కూర్చోగలరు, వచ్చి పెందల కడే కూడా రాగలరు. నిర్లక్ష్యం ఉండదు దేవుడంటే. ఐదవ వచనంలో ప్రభువా నీవెవడవని అతను అడగగా, నేను నీవు హింసిస్తున్నా. ద గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ టు ద వరల్డ్. ఈ మనుషుని రక్షించటానికి చనిపోయి తిరిగి లేచిన యేసే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. పరమండలానికి ఆరోహణమైన ప్రభువే ఇతనితో మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను అంటే రక్షింపబడని వాళ్ళంతా కూడా హింసిస్తున్నారు. కొడుకులు, కూతుర్లు, ఈ జాతి మన గృహాల్లో ఉంటారు కదా, అంటే మనుషులేని అర్థం. వాళ్ళు దేవుణ్ణి హింసించేవాళ్ళు. నా దోషాలు దేవుణ్ణి హింసిస్తాయి. కాబట్టి అతను బాహ్యమైన చూపు కోల్పోయినాడు. అననీయ గృహానికి వెళ్ళినాడు. అక్కడి నుంచి ప్రారంభించాడు. వెళ్ళు, ఓ మనుషుడని వెళ్ళు. ఒకరయ్యా తెననే వీధి ఉంది, అక్కడ అననీయనే ఒక ఎవరు లేదా మీ బైబిల్ కనపట్లేదా? చదవమ్మది. ఏం వెతుక్కున్నారా? అక్కడ లేదా? చాలు. కాబట్టి ఫలానా చోటుకి వెళ్ళయ్యా. అప్పుడు జరిగింది అది. 18వ వచనానికి వద్ద అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి వచ్చింది. అప్పటికిప్పుడు తేడా ఏంటి? కనులుండి దేవుని చూడనవాడుగా ఉన్నాడు. ఒక మొత్తాడు, ఒక దెబ్బ కొట్టాడు, కళ్ళు కనపడలేదు. దేవుని కృప పొందాడు, పాపినని చెప్పాడు, ఒప్పుకున్నాడు, నన్ను క్షమించమన్నాడు. వెంటనే దృష్టి కూడా ఇప్పుడు దేవుని చూసే కళ్ళు వచ్చినాయి. పరలోకాన్ని చూడగలడు. భూమి మీద అందరినీ కూడా చూడగలిగే ఆధిక్యత కలిగి ఉన్నాడు. ఇతను కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా మనం చూడగలం. రోమపత్రిక 6వ అధ్యాయం, రోమా 6 17, 18. ఈ మాటలు చెప్పేది ఆ వ్యక్తి. మన అపోస్తల కార్యాల్లో చూసాం కదా, ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఇక్కడ మాటలు చెప్తున్నాడు. మనము పాపమునకు దాసులైంటిమి, ఏ ఉపదేశమునకు మీరు లేక మనము అప్పగింపబడుతుము, దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడితేని. ఆ వ్యక్తుల్లో మీరేనే కాదు, రోమాలో ఉన్న వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మనుషుడు కూడా అదే అనుభవం కలిగి ఉన్నాడు. ఎవరైతే మనుషుడే పౌలు. మనకు రెండవ గ్రేటెస్ట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్ వన్స్ అపాన్ ఎ టైం పౌలు. లోకరీతిగా చాలా గొప్ప ఘనుడు, దేవుల్లో కూడా ఘనుడు. అంత గొప్ప శ్రేష్టమైన పని చేశాడు. అతను కూడా ఆరాధిస్తున్నాడు. ఎరిగిన దానిని బట్టి ఎరిగి. రెండు చిన్న మాట చూసుకుందాం, మరొక మాట చూసుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం
7వ వచనం. నీవు శిలోయమని కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. శిలోయమని మాటకు కప్పబడిన వాడని అర్థం. చాలు. ఇతను కూడా అంధుడిగా ఉన్నాడు. ఇక్కడ 7వ వచనంలో నీవు సిలోయోమను కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. సిలోయోమను మాటకు పంపమని. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారండి అమ్మా? సుస్మిత. ఎవరితో మాట్లాడుతున్నారు? నోరు రావట్లేదు, మాట్లాడతారు. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టి అంధుడు అని ప్రారంభంలో మొదటి వచనంలో ఉంటుంది. పుట్టి గుడ్డేవాడని. యేసు ప్రభుని ఎరగిన వాళ్ళంతా కూడా గుడ్డోళ్ళు. ఎంతమంది ఉన్నారు లెక్క పెడదాం ఇక్కడ? మారు మనసులు వీళ్ళందరూ గుడ్డోళ్ళే. కనులుండి చూడక అని ఉంది, చెవులుండి వెనక, హృదయం ఉండి గ్రహింపు. వీళ్ళంతా అంధులు. అంధుడైతే పర్వాలేదు, వాళ్ళు కూడా యేసు ప్రభు నమ్ముకున్నారు. కానీ వీళ్ళున్నారే, ఎవరాళ్ళు? లోబడిన వాళ్ళు. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కుర్చుకాలం, విననేరకున్నట్లు దినమెల్లా. ఇట్లాంటి వ్యక్తి బాబు స్థానంలో పెడదామా, అమ్మ స్థానంలో పెడదామా, ఉద్యోగం స్థానంలో పెడదామా? ఈ వ్యక్తిని, ప్రభువుని ఎవరి స్థానంలో పెడతావయ్యా నువ్వు? ఏది ముఖ్యం నీకు? ఏది ముఖ్యం నీకు? ఈ అంధుడిని బాగు చేయాలని యేసుప్రభు వచ్చారు. ఆయన దర్శించాడు. భూమి మీద అమ్మ బాబు అతనికి ఏం చేయలేకపోయారు, సంఘాలు ఏం చేయలేకపోయినాయి. కానీ ఒక రోజున యేసు కంటపడ్డాడు. ఈ మనుషుడు, ఈ అంధుడు, పుట్టే అంధుడు యేసుకు కంటపడినాడు, కనిపించినాడు. 5వ వచనంలో నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగు చూడని, పుట్టినప్పటి నుంచి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి వెలుగు చూడని అంధుడికి 6వ వచనంలో చదువు. నేల మీద ఉమ్మి వేసి ఉమ్ముతో బురద చేసి వాని కనుల మీద బురద పూసి. చాలు. అంటే యేసు ప్రభు నోట నుండి వచ్చి ఉమ్ము నేల మీద వేస్తాడు, ఆ ఉమ్ముని ఇలంక బురద చేశాడు, అరగదీశాడు అనమాట. ఆ బురద కళ్ళకు పూసాడు. యేసు యొక్క ఉమ్ములో ఎంత స్వస్థత ఉందండి! ఉమ్ములో స్వస్థత, ఆయన మాటలో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత, ఆయన యొక్క బట్టలో స్వస్థత. ఆయన తాకిన భూమి కూడా స్వస్థత ఇస్తుంది మనకి. స్వస్థపడి కోరుచున్నారా మీరు? ప్రభుకి హృదయం ఉన్న అయ్యా అమ్మ, అర్థం కావట్లేదు భాష ప్రతి ఆదివారం చెబుతుంటే. నువ్వు అంధుడుగా ఉన్నావు, అలాగుంటాకి ఇష్టపడతావా? కొన్ని కళ్ళు మసకొస్తే చాలు. ఈ కళ్ళజోడు గురించి, ఈ కళ్ళు మసక గురించి ఎన్నిసార్లు వెళ్ళాను ఉంటాను నేను హాస్పిటల్కి. ఎన్ని వేలు ఖర్చు పెట్టాలి? 50,000 70,000 అవుతుంది ఆపరేషన్ కంటికి. దేని కొరకు? పాకుళ్ళట. కళ్ళు బైబిల్ చదువుకోవచ్చు, లేదు నా ఇంట్లో వాళ్ళు చూసుకోవచ్చు, పనిపాట్లు చేసుకోవచ్చు. నన్ను బాత్రూమ్కి తీసుకెళ్ళారు ఎవరును, నా కళ్ళు లేకపోతేనే. తాత్కాలికంగా నీకు సహాయపడ్డాడు. తాత్కాలికమైన దృష్టి కోసం నీకు అంత తాపత్రయమైతే, పుట్టించుని పెద్ద చేసిన ఆ తండ్రిని నీవు ఎరగకుండా ఉంటుంటే అదే స్థితిలో ఉండటానికి ఇష్టపడతావా మనం? ఆయన చూసిన తర్వాత అండి ఎవరు కూడా ఆయన చూసిన తర్వాత నాకు చాలయ్యా, నాకు చాలు, పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా, పరమా
జీవము నాకు నివా తిరిగి లేచెను నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా జీవితములో యేసు చాలును. పచ్చి బోటకం మనపూర్వకంగా ఈ పాట పాడకపోతే బ్రతుకు బోటకం, నీ బ్రతుకు బోటకం. మాట ఒకటి చేత ఒకటి కదా. ఆ పాట పాడుతూ పరలోక రాజ్యం నాకు వచ్చింది, వస్తే వెళ్తాను కూడా, నేను డ్యామ్ షూర్గా వెళ్తాను. ఈ పాట పాడుతూ ఉండాలి. నా మంచం మీద ఉన్నా కానీ కొంతకాలం ఈ పాట పాడగలిగితే పరలోక రాజ్యం తప్పక ఏ మనుషుడైనా కానీ వెళ్తాడు, ఏ భేదం లేకుండా. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాళ్ళందరూ అలాగ ఉంటారండి, ఇక్కడ ఉన్నవాళ్ళు తప్ప. ఎంతమంది గొప్ప భక్తులు ఉన్నారో నాకు తెలియదు కానీ, చంద్రకాంతం గారు ఏ కోకు చెందినవాడో నాకు తెలియదు కానీ, నేను కూడా మీతో అన్నా అంటలేదు. ఎంతమంది అసంఖ్యాకమైన వ్యక్తులు ఉన్నారు. యేసు నాకు ఆ స్త్రీ అంది, ఆ స్త్రీలు అన్నారు. అరే ఆ మోయాబీరాలు అందా లేదా? ముసల్దాన్ని పట్టుకుని, దిక్కు మొక్కు లేని ముసల్దాన్ని పట్టుకుని, నో ఆయన చూసే దేవుడిని చూసిన ముసలి కానీ కాదు. మీరెవరు చూస్తున్నారు? అబ్రహాం చూశాడు, విడిచిపెట్టాడా? యేసు చాలు, యేసు చాలు, పరమధ్యం నాకే నువ్వా. కృష్ణవేణి తల్లి కూడా అనాలి ఈ మాట. దేకపోలిలో ఉన్నాడు ఒక మనుషుడు, ఎవడాడు శానాన్ని కొన్ని వేల దెయ్యాలు పట్టినోడు, చంపుకోట ప్రయత్నం చేసినోడు తను తాను. ఆ మనుషుడు కూడా మేలు పొందాడు. తర్వాత ఏమంటాడండి? నేను నీతో కూడా వస్తానన్నాడు. పాదాల మీద కూర్చుంటే చాలలేదు, నేను నీతో కూడా ఎక్కడికి వస్తాను? ఎక్కడికి వస్తావే నువ్వు? వెళ్ళు, నీ పక్షాన్ని దేవుడు చేసినా వెళ్ళు. అమ్మా దయతో మనం యేసు చాలు. ఈ వ్యక్తి కూడా అలా అంటున్నాడు. ఈ మనుషుడు కూడా గొప్ప ఆరాధన చేస్తూ గొప్ప వ్యక్తులను చూసాం. ఇద్దరిని అతి సామాన్యుడు చూస్తున్నాం. ఎవరు? కాదు, ఈ వ్యక్తి ఇప్పుడు మనం చూసిన యోహాను సువార్త అతి సామాన్యుడు, దిక్కుమొక్కు లేనాడు. అతను కూడా చూస్తున్నాం మనం. 9వ అధ్యాయం 37వ వచనం. త్వరగా. ఎక్కడ ఈ దృశ్యం అంతా? మందిరంలో ఉన్నారు వీళ్ళిద్దరు. అతను సమాజ మందిరంలోకి వెళ్ళాడు, ఇతను కూడా, యేసు కూడా అక్కడికి వెళ్ళాడు. అక్కడ కలుసుకొని మురుకుతున్నాడు. కాబట్టి ఎంత ఆధిక్యత! అంధుడికి అంతవరకు దేవుడు తెలియదు, దేవుడు తెలుసుకున్నాడు. దేవుడిని ఏం చేస్తున్నాడు? ఎరిగిన తర్వాత మనం కూడా ఆరాధన చేయాలి కదా. ముగ్గురు వ్యక్తులు, పుట్టి అంధుడైన ఒక మనుషుడు, గొప్ప వ్యక్తులుగా చలామణి అయిన పేతురు మరియు పౌలు, వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. మనకు కూడా భాగ్యం ఇచ్చాడండి. మనం ఒకప్పుడు అలాగే ఉన్నాం.
పరిశుద్ధ గ్రంథంలో అనేకులు అలాగా ఆయన వెంబడిస్తున్నారు, యేసు చాలుని వెంబడిస్తున్నారు. మనం కూడా ప్రభువుని ఆరాధన చేద్దాం, క్లుప్తంగా చేద్దాం, క్లుప్తంగా చేద్దాం. వెళ్దాం, మోకాళ్ళ మీదకి వెళదాం. దిక్కులు ఎత్తుకొద్ది ఎవరు. యేసు ప్రభు ఇంకా మారు మనసు పొందిన యేసు ప్రభు ఎరగకపోతే ప్రార్థన చేసుకోండి. ప్రభు నేను కూడా నీ కొరకు జీవిస్తానని ప్రార్థన చేసుకోండి. మారు మనసు పొందిన వాళ్ళు